బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీలో చదివేటువంటి విద్యార్థిని తోటి విద్యార్థులు దారుణంగా కొడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిపై రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు దాడి చేసిన వైనం చోటు చేసుకుంది. 5గురు కలిసి ఒక విద్యార్థిని బీసీ హాస్టల్కి తీసుకువెళ్లి కొట్టి కరెంట్ షాక్ పెట్టి సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ చంపుతామని బెదిరించారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారుణంగా ర్యాగింగ్ చేసిన వైఖరిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొమ్మవరపు రమేష్, మాది దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామం. మా అబ్బాయి జూనియర్ ప్రభుత్వ కాలేజీలో దాచేపల్లిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం సెల్ ఫోన్లో వీడియోలు రావడం చూసి మా అబ్బాయిని అడిగితే ఇలా దాచేపల్లి జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ పేరుతోటి డైలీ 4 రోజుల నుంచి కొడుతున్నారు. అది కూడా 27 మందిని కొట్టగా ఈరోజు మా అబ్బాయిలు లాస్ట్ 27వ నంబర్ మా అబ్బాయిలు కనీసం ఒక అవుటి పిల్లగాడిని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. దేనికని అడిగితే లేదా మీ ఇంట్లో చెప్తే రేపు మీ ఇద్దరిని కూడా చంపేస్తామని బెదిరించారు. మధ్యాహ్నం కాడ నుంచి మేము దాచేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రాపేయడం జరిగింది. పోలీసులు ఏమన్నారండి? పోలీసులు ఏం చెప్పారంటే వాళ్ళని తీసుకొస్తున్నాము మాట్లాడుతున్నామని చెప్పారు. ఇంకా వాళ్ళని తీసుకురాలేదు. కుమార్ అండి, మా శ్రీనగర్. మా అబ్బాయిని జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ చేసిన ఫస్ట్ ఇయర్కి. అక్కడ మరి 4 పిల్లలు, 2 ఏమో స్కూల్లో వాళ్ళంట, మరి మిగతా వాళ్ళేమో బయట వాళ్ళంట. 4 రోజుల నుంచి ఏడిపిస్తున్నారంట పిల్లల్ని. పొద్దున పూట 4వ తారీఖున ఇట్లాంగ్ అబ్బాయిని తీసుకెళ్ళి అబ్బాయిని కొట్టి పంపించారంట. మళ్ళీ తర్వాత ప్యాస్ వెళ్ళినప్పుడు కుక్కడికి వెళ్దారా థమ్స్అప్ దాదా ఏం చేయలేరు నిన్నని తీసుకెళ్లారంట మా అబ్బాయిని ఎక్కించుకొని. ఎందుకన్నా అంటే ఏం చేయలేరు అండ్రా అని తీసుకెళ్లారంట. బాగా కొట్టారు మా అబ్బాయిని. ఎవరికన్నా చెప్తే సంపేస్తాంరా నిన్ను మీ అమ్మలు చెప్పిన స్కూల్లో చెప్పినా మళ్ళీ స్కూల్ పక్కగా సంపేస్తాం నిన్న అన్నారంట సార్. మరి మాకు కూడా ఏం చెప్పలేదు మా అబ్బాయి. ఆ రోజు వచ్చి ఏందబ్బాయి స్కూల్కి పోతే వెళ్ళారంటే నేను బాగా స్కూల్కి నాకు చాలు కావట్లేదని అన్నాడు. మరి ఇప్పటి వరకు మాకు ఆ వీడియోలు తెలియదు. వాళ్ళు గంజాయి దాగొచ్చి బాగా కొట్టారు, ఎక్కడ పెడితే అట్లా కొట్టారు మా అబ్బాయిని. మాకు కూడా చెప్పలేదు సార్. మరి ఈరోజు వీడియో బయటకు వచ్చి ఈరోజు తెలిసింది మాకు. తెలిసి స్టేషన్కి వచ్చి కేసు పెట్టాము. 2 తీసుకొచ్చారు. మరి ఎవరైనా 5 గంట అబ్బాయే మెయిన్ గంట కొట్టడం. మరి వాళ్ళు ఇంకా తీసుకురాలేదు. నా పేరు ఆంజనేయరాజు, డివైఎఫ్ఐ పల్నాడు జిల్లా సెక్రటరీని. పొద్దున పూట బీసీ కాలనీలో బీసీ హాస్టల్లోని కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా 27 మందిని కొట్టారు, ఒక 5గురు వ్యక్తులు కలిసి కొన్ని రోజుల నుంచి మమ్మల్ని కొడుతూనే ఉన్నారు, దానితో పాటు వీడియోలు కూడా తీస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే బీసీ హాస్టల్ మేము చాలాసార్లు వెళ్ళాము గత సంవత్సరాల్లో. ఏమైనా ఫెసిలిటీస్ లేవా వాటి కోసం. కానీ హాస్టల్లో ఇంత జరుగుతున్నా కానీ ఎవరు పట్టనట్టు వార్డెన్ గారు 4 హాస్టళ్ళకి ఇన్ఛార్జ్ అట. ఇట్లా స్టాఫ్ను పెట్టకుండా హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియకుండా అవుటర్స్ వచ్చి గంజాయి తాగే వాళ్ళు వచ్చి పిల్లల్ని కొడతా ఉంటే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. పోలీసు వారు కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇట్లాంటి ర్యాగింగ్ లేకపోతే అరాచకంగా అమానవీయంగా విద్యార్థులను కొట్టడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఇంకొకసారి జరగకుండా వీళ్ళకి కఠిన శిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.